శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడికి ఈరోజు పూజించడం హిందువుల ఆచారమండి. ఈ రోజున పాలు మిరియాలు పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి రాగి రాతి చెక్క మొదలైన చేసిన నాగపడగలను భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కాంద పురాణంలో చెబుతుంది. నాగపంచమి గురించి ఒక చిన్న కథ మీకోసం. నాగపంచమి రోజున ఈ కథను వింటే చాలా అదృష్టమండి. ఒకప్పుడు ఒక ఊరిలో ఒక కాపు రైతు ఉండేవాడు. అతడు రోజు పొలం దున్నుతూ జీవనం సాగించేవాడు. ఒకరోజు ఉదయం పొలానికి వెళ్ళి తన ఎద్దులతో నాగలిని జోడించి పొలం దున్నుతున్నాడు. ఆ నాగలి పొలంలో ఒక చిన్న బొరియలో దిగింది. కానీ అతడికి ఏమాత్రం తెలియదు. ఆ బొరియలో ఒక పాము ఉండేది. దానికి పిల్లలు కూడా పుట్టినవి. నాగలి దూసుకెళ్ళినప్పుడు ఆ పాము పిల్లలు అన్నీ అక్కడే చనిపోయాయి. ఆ రోజు సాయంత్రం ఆ తల్లిపాము బొరిని చేరుకుంది. అక్కడ జరిగిన విషాదాన్ని చూసి ఆ పాము హతాశమైపోయింది. తాను కన్న పిల్లలు అలా చనిపోయిన దృశ్యం చూసి తల్లిగా తీవ్రంగా బాధపడింది. ఆ పాము కసిగా మండిపడి, నాకు జరిగిన ఈ నష్టం బాధను ఇచ్చింది కూడా ఈ రైతే అని అనుకుని అతని ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి ఆ రైతును అతడి కుటుంబ సభ్యులను చంపేసింది. అంతటిలో ఆగలేదు. ఇంకా తన కోపం తీరలేదని అనుకుంది. అప్పటికే పెళ్ళైపోయిన ఆ రైతు కుమార్తె గురించి తెలుసుకుని ఆమె ఇంటికి కూడా వెళ్ళింది. కానీ ఆ రోజు ఎలాగంటే నాగపంచమి రోజు. ఆ రోజు అమ్మాయి అనంత నాగుని భక్తితో పూజ చేస్తూ ఉంది. భక్తితో పుట్ట మట్టితో చేసిన నాగుని పటాన్ని పూలతో అలంకరించి నైవేద్యంగా పలు పదార్థాలు సమర్పించింది. నిశ్శబ్దంగా పూజ చేస్తుంది. ఆ తల్లిపాము వెళ్ళి ఆమెను చంపాలని చూస్తుంది. కానీ పూజ జరుగుతూ ఉందని చూసి కొంచెం వేచి ఉంటుంది. ఆలోచించింది, ఈ పాప ఎంతో భక్తిగా పూజ చేస్తుంది. అంతలో ఆకలి వేయడంతో అమ్మాయి సమర్పించిన నైవేద్య పదార్థాలను తినేసింది. అందులో ఉన్న పాలతుంప పాయసం పూర్ణాలు అన్నీ తినేసి తన ఆకలిని తీర్చుకుంది. అంతలో పూజ పూర్తయింది. అమ్మాయి కనులు తెరిచి చూసేసరికి ఒక పెద్ద పాము తన ముందు నుంచుని ఉంది. ఆమె భయపడకుండా చేతులు జోడించి నమస్కరించి అడిగింది, అమ్మా పాముశ్రీ, నువ్వు నా ఇంటికి వచ్చావంటే ఏదో కారణం ఉండాలి. దయచేసి చెప్పండి, నేను చేసిన తప్పు ఏమిటి అని అడిగింది. అప్పుడు తల్లిపాము తాను ఎదుర్కొన్న బాధను వివరంగా చెప్పింది. నీ తండ్రి పొలం దున్నేటప్పుడు నా పిల్లలు చనిపోయారు. నేను ప్రతీకారం తీర్చుకోగా నీ తండ్రిని కూడా చంపాను. ఇప్పుడిక నాకు శాంతి వచ్చింది. నీకు నష్టం చేయాలనుకున్నాను. కానీ నీ భక్తిని చూసి నా మనసు మారిపోయింది అని అంటుంది. ఆ మాటలు విని ఆ యువతి కన్నీరు కార్చింది. ఓ నాగమాత, నీవు చేసినది నీ పిల్లల ప్రేమ కోసమే. కానీ నా తండ్రి పుణ్యాత్ముడే, ఆత్మరక్షణ తప్ప మరేమీ చేయలేదు. దయచేసి నా తండ్రి కుటుంబాన్ని తిరిగి బ్రతికించు అని వేడుకుంటుంది. ఆమె క్షమాపణలు అడగగా తల్లిపాము మెప్పించి అమృత కుంభాన్ని తీసి ఇచ్చింది. ఆ అమృతాన్ని తీసుకెళ్ళి నీ కుటుంబ సభ్యుల నోట్లో వేయి, వారు తిరిగి బతుకుతారు అని అంటుంది. ఆ యువతి ఆ అమృతాన్ని తీసుకుని తన తండ్రి ఇంటికి వెళ్ళింది. ఇంట్లో చనిపోయిన తండ్రి, తల్లి, సోదరులు ముందు అమృతాన్ని ఉంచి భక్తితో పూజ చేసి ఒక్కొక్కరికి నోట్లో వేసింది. ఆశ్చర్యంగా వాళ్ళంతా కనులు తెరిచి బ్రతికిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనను ఊరి మొత్తం తెలిసి అందరూ భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఈ నమ్మకం ఏర్పడింది. నాగపంచమి రోజున పొలం దున్నకూడదు, బోరిలో వెళ్ళకూడదు, కూరగాయలు తరగకూడదు, పాముకి నైవేద్యంగా పాలు పాయసం సమర్పించి పూజ చేయాలి. ఈ కథ ఏం చెప్తుందంటే, ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. తల్లి ప్రేమ ఎంత ప్రబలమైనదో, క్షమాభావం ఎంత బలమైనదో, భక్తి ఎంత గొప్పదో, పామును కూడా మనం ప్రేమతో చూస్తే అది కూడా మనపై కాపలాగా నిలుస్తుంది.